अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जिले कलेक्टर आदिलाबाद राजश्री शाह ने HIV एड्स से पाक मुआशरे के लिए अवामी बेदारी, बरवक्त तशखीस और फौरी इलाज पर जोर दिया। इंटेंसिफाइड IEC मुहिम के तहत आदिलाबाद में बाइक रैली निकाली गई। कलेक्टर ने तमाम PHC मराकज़ पर स्क्रीनिंग, खसूसन हामिला ख़वातीन और TB मुश्तबा अफराद के टेस्ट यकीनी बनाने की हिदायत दी। उन्होंने मुफ्त इलाज और 1097 हेल्पलाइन से इस्तेफादे की अपील की। అందరికీ నమస్కారం. ఈరోజు మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష మాస్ క్యాంపెయిన్ ఏవైతే 12 ఆగస్టు నుంచి ప్రారంభించడం ఉంది, దాని సందర్భంగా మళ్ళీ ఈరోజు ఒక బైక్ ర్యాలీ మన జిల్లాలో నిర్వహిస్తున్నాము ఇక్కడ స్టేడియం నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్యాంపెయిన్. ఇది 12 ఆగస్టు నుంచి 12 అక్టోబర్ వరకు మనం నిర్వహించాలి. అది గవర్నమెంట్ నుంచి ఆదేశాలు కూడా ఉన్నాయి. దీని సందర్భంగా మొన్న మళ్ళీ వివిధ డిపార్ట్మెంట్స్తో అవగాహన కూడా చేసుకుంటూ QR కోడ్ విషయంలో కానీ, ఎయిడ్స్ హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే 1097 ఏవైతే హెల్ప్ లైన్ నెంబర్ ఉన్నాయో దాని గురించి కూడా అందరికీ అవగాహన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఎయిడ్స్ సందర్భంగా ఒక 3 అంశం చాలా కీలకమైనవి ఉంటాయి. ఫస్ట్ ఏమో అంటే స్క్రీనింగ్ చేయడం. సో స్క్రీనింగ్ సందర్భంగా మనం ఎవరైతే బేసికల్గా గర్భిణీ స్త్రీలు ఉంటారో సో వాళ్ళకి తప్పకుండా స్క్రీనింగ్ చేయడం. తర్వాత ఎవరైతే TB వ్యాధులతో ఉంటారో లేదా TB లక్షణాలతో ఉంటారో వారికి తప్పకుండా స్క్రీనింగ్ చేయడం. దాని సందర్భంగా మనం ఓన్లీ రిమ్స్ కానీ, ఉట్నూర్ కానీ, బోత్ కానీ అంతవరకే మాత్రమే పరిమితం కాకుండా అన్ని PHCలో కూడా ఇప్పుడు మొన్న ఏదైనా ఒకవేళ వ్యాధులు కానీ, లక్షణాలు కానీ పాజిటివ్ వచ్చినాయి అంటే మనం గోప్యత ఏవైతే ఉన్నాయో కాన్ఫిడెన్షియాలిటీ తప్పకుండా మెయింటైన్ చేయాలి. దాని గురించి కూడా మళ్ళీ ICTC కౌన్సిలర్స్ కానీ, తర్వాత PHC స్టాఫ్ కానీ వారికి కూడా ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ ART ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ART ట్రీట్మెంట్ కూడా మన దగ్గర ART సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ART ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ దాని తర్వాత మళ్ళీ థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. అంటే వైరస్ ఏవైతే లోడ్ ఉన్నాయో దానికి మళ్ళీ టెస్టింగ్. సో ఏవైతే మనం గవర్నమెంట్ నుంచి బేసికల్గా 99, 99, 95 ఏవైతే రూల్ ఉన్నాయో దాని ప్రకారం మనం అది చేయడానికి ఒక లక్ష్యం కూడా పెట్టడం జరిగింది. मंचरियाल में मजलिस इत्तेहादुल मुस्लिमीन के कायदीन ने 2018 में मंजूर शुदा म्यूनसिपल स्लैटर हाउस की तामीर फौरी मुकम्मल करने का मुतालबा किया। टाउन सदर शाकिर अहमद की क़ियादत में वफ़द ने म्यूनसिपल कमिश्नर से मुलाकात करके याददाश्त पेश की। कायदीन ने बताया कि तकरीबन 20 लाख रुपए से सिर्फ अहाते की दीवार और बोरवेल का काम हुआ, जबकि बाकी तामीरात ज़र इल्तवा हैं। उन्होंने फंड्स फौरी मंजूर करने, रास्ते से कचरा हटाने और आर्जी शेड्स की इजाज़त देने का मुतालबा किया। బాగా ఇష్యూ అవుతుంది సార్. మనకి మంచిర్యాల కమ్యూనల్ ఇష్యూస్ లేవు. మన దగ్గర ఉన్న తర్వాత కూడా ఇష్యూ అయితే వేరే మెసేజ్ ఇప్పుడు తీసుకుని मंचरियाल में मजलिस इत्तेहादुल मुस्लिमीन के कायदीन ने 2018 में मंजूर शुदा म्यूनसिपल स्लैटर हाउस की तामीर फौरी मुकम्मल करने का मुतालबा किया। टाउन सदर शाकिर अहमद की क़ियादत में वफ़द ने म्यूनसिपल कमिश्नर से मुलाकात करके याददाश्त पेश की। कायदीन ने बताया कि तकरीबन 20 लाख रुपए से सिर्फ अहाते की दीवार और बोरवेल का काम हुआ, जबकि बाकी तामीरात ज़र इल्तवा हैं। उन्होंने फंड्स फौरी मंजूर करने, रास्ते से कचरा हटाने और आर्जी शेड्स की इजाज़त देने का मुतालबा किया। పేదవాడి చిరకాల కోరిక, చిరు కోరిక, పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లు కట్టుకోవాలనే కోరికని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో దాంట్లో భాగంగా మొదట విడత ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఏదైతే ఇల్లు ఇచ్చామో దాంట్లో భాగం నిజామాబాద్ అర్బన్ టౌన్లో కూడా
కొంతమంది ఇళ్ళు కట్టుకోవడం జరిగింది. ఉదయం స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్లు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, ఇంకా పార్టీ ముఖ్య నాయకులు, డిసిసి అధ్యక్షులు, మిగతా నాయకులు, వారితో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే నిరుపేదలందరం కలిసి సుమారు ఒక 6-7 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. ఒక 3-4 ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 3-4 ఇళ్ళు కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. వారి ఆనందానికి హద్దు లేదు. ఎందుకంటే మేము ఇల్లే కట్టుకుంటాము అనే ఆలోచన గత ప్రభుత్వంలో మిస్ అయ్యాం. ఇక వస్తుందో రాదో అనుకునే టైంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలపమని వారు నాకు చెప్పినందుకు చాలా ఆనందం అనిపించింది. ఒక మంచి పని చేస్తే, ఒక పేదవాడికి ఒక సహాయం చేస్తే, అందుట్లో నివసించడానికి ఇల్లు ఇస్తే ఆ ఆనందం ఎంత ఉంటుందో ప్రత్యక్షంగా వారితో పాలు పంచుకున్నాం. అంతేకాదు గౌరవ అధికారులు ఈరోజు ఇక్కడ ఈ జిల్లా రివ్యూ మీటింగ్ ఆనాడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ అని ఇళ్ళనే పేరుతో ఏవైతే కార్యక్రమాలు చేసి అసంపూర్తిగా మిగిలిపోయాయో అనేక పర్యాయాలు స్థానిక శాసనసభ్యులు, మిగతా మిత్రులు కూడా వాటిని అలొకేషన్ చేయాలి పేదవాళ్ళకి అన్నారు. సుమారు 400 ఇళ్ళు ఈరోజు ఇస్తూ మిగిలిన ఒక 350-400 హౌజెస్ కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే వితిన్ 10 days అర్హులందరికీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ వర్క్లు, మౌలిక వసతులకు కానీ ఇళ్లకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కానీ కంప్లీట్ చేసే విధంగా ఇప్పటికే హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ వాటి మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అర్బన్కి సంబంధించిన దాంట్లో కూడా మార్నింగ్ 1-2 ప్రదేశాలు చూసాం. ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు కూడా సైనికులుగా ఉన్నారు. ఇళ్ల స్థలం కొనుక్కోవాలి, ఒక 70 గజాలు 80 గజాలు అంటే కూడా సుమారుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు విలువ అవుతుంది స్థలం కొనుక్కోవటానికి. అంతా ఆ పేదవాడు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని గమనించి ఏదైతే హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా నిరుపేదల కోసం వారు నివసించే ప్రాంతంలోనే ప్రభుత్వ స్థలాలు ఇప్పుడే హౌసింగ్ బోర్డుకు సంబంధించింది ఒక 2 ఎకరాలు గౌరవ కలెక్టర్ గారు, అధికారులు చూపించడం జరిగింది. దాని మీద కూడా రాబోయే కొద్ది రోజుల్లో పైలట్ కింద దాంట్లో కూడా ఇందిరమ్మ టవర్లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మోడల్గా నిజామాబాద్లో కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి रियासती वजीर अदलूरी लक्ष्मण कुमार ने उटनूर पहुंचने पर टीपीसीसी एससी डिपार्टमेंट के नायब सदर दुर्गम शेखर ने इस्तकबाल किया। उन्होंने दलित तबकात के मसाइल और मुतालिबात पर मुश्तमिल याददाश्तें पेश की। वजीर ने मसाइल के हल के लिए मुनासिब इक़दाम का यकीन दिलाया। आदिलाबाद के उटनूर में सरकारी कबायली बहबूद आश्रम हाई स्कूल बराए तालिबात में यूनिफॉर्म और स्टूडेंट किट्स तकसीम की गई। रियासती वजीर अदलूरी लक्ष्मण कुमार ने प्रोग्राम का इफ्तिताह करते हुए तालिबात में किट्स तकसीम की। उन्होंने कहा कि मियारी तालीम और बेहतर सहूलियात हुकूमत की अवलीन तरजीहात। हैदराबाद में जीएचएमसी के खसूसी मानसून ड्राइव के तहत 10वें दिन 40.5 मेट्रिक टन म्यूनसिपल और 19 मेट्रिक टन तामीराती मलबा हटाया गया। 94 गढ़ेपुर 156 केचपिट्स साफ और 3 क्लोरेट्स की सफाई की गई। हुकाम के मुताबिक मुहिम का मकसद शहर को साफ, सेहतमंद और मानसून के लिए महफूज बनाना है। हैदराबाद में कांग्रेस की हुकूमती विप्स और अरकान असम्बली ने चीफ मिनिस्टर रेवंत रेड्डी के खिलाफ बयानात पर सख्त एतराज़ किया। उन्होंने कहा है कि पार्टी में नज़्म व ज़ब्त की खिलाफ वर्जी बर्दाश्त नहीं की जाएगी। मुक़र्रीन ने वज़ीर कोंडा सुरेखा से मुतालबा किया कि वो अपनी बेटी के बयानात पर चीफ मिनिस्टर से मौज़रत करें। उन्होंने कहा है कि पार्टी मुखालिफ सरगर्मियों पर हाई कमान को सख्त कार्रवाई करनी चाहिए और तमाम 66 कांग्रेस अरकान असम्बली रेवंत रेड्डी के साथ मुत्तहिद हैं। तेलंगाना के चीफ सेक्रेटरी संजय जाजू ने दिसंबर में हैदराबाद में मुनक्किद होने वाले तेलंगाना राइजिंग इन्वेस्ट तेलंगाना ग्लोबल समिट के लिए पुख्ता इंतजामात की हिदायत दी। उन्होंने आलमी सरमायाकारों, सनतकारों और मुख्तलिफ शोबों के माहिरीन को मदऊ करने, एक्सपोज के इनकाद और मुख्तलिफ कमेटियों के जरिए मरबूत इंतजामात पर जोर दिया।
लंदन में चीफ मिनिस्टर रेवंत रेड्डी ने 900 साल तारीख रखने वाली ऑक्सफोर्ड यूनिवर्सिटी के माहिरीन से मुलाकात की। उन्होंने तेलंगाना में आलमी मियार के तालीमी व तहकीकी प्रोग्राम शुरू करने और हैदराबाद में मरकज़ कायम करने की दावत दी। ऑक्सफोर्ड नुमाइंदों ने तेलंगाना हुकूमत के साथ तालीम, तहकीक और हुनरमंदी के शोबों में ताउन पर आमदगी जाहिर की। गणेश नवरात्रि और शरण नवरात्रि के पेश नज़र आदिलाबाद म्यूनसिपालिटी में हंगामी जनरल बॉडी इजलास मुनक़िद हुआ, जिसमें बीजेपी के कौंसलरों और 4 आज़ाद अरकान ने शिरकत की और आइंदा को ऑप्शन इंतखाबात के पेश नज़र अरकान की गैर हाजिरी सियासी हलकों में मौजू बहस बन गई। चेयरपर्सन भंडारी अनुषा ने बताया कि इजलास में रोशनी, सड़कों की मरम्मत और गणेश विसर्जन के इंतजाम पर गौर किया गया। आदिलाबाद रिम्स अस्पताल में हेड सुपरवाइजर की बरतरफी का AITUC ने मुतालबा किया। जिले जनरल सेक्रेटरी देवेंद्र ने मीडिया कॉन्फ्रेंस में इल्जाम आयद किया कि हेड सुपरवाइजर मजदूरों के साथ नामुनासिब रवैया अख्तियार करते हुए झूठी शिकायत कर रहे और AITUC से वाबस्ता कारकुनों को निशाना बनाया। उन्होंने फौरी कार्रवाई का मुतालबा किया। AITUC तरफ నుండి సూపర్వైజర్లుగా ప్రమోట్ అయినటువంటి నిట్టెడి నగేష్ను అలాగే ఇర్ఫాన్ ఖాన్ను తొలగించాలని చెప్పేసి వాళ్ళు డ్యూటీలు చేయొద్దని చెప్పేసి CITకు సంబంధించినటువంటి కొందరు సూపర్వైజర్గా ఉన్నటువంటి పుచ్చన్న కానీ అలాగే మిగతా వాళ్ళ కార్మికులను ఉసగొల్పి వీళ్ళని తొలగించాలని చెప్పి 2 రోజుల నుంచి మమ్మల్ని నగేష్ అనే వ్యక్తి తిట్టిండు అని చెప్పేసి వాళ్ళు నిరసనలు, ధర్నాలు తెలియడం జరిగింది. ముఖ్యంగా గత 1-2 నెలల క్రితమే ఇక్కడ హెడ్ సూపర్వైజర్గా కొనసాగుతున్నటువంటి బియ్యాల రవి ఇక్కడ కార్మికులకు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. డ్యూటీలు చేయకుండా అటెండెన్స్ వేస్తున్నాడు. ఇవాళ వేసిన వాళ్ళనే ఒక జాగాలో వేసుకుంటూ సంవత్సరాల పొడవుగా కొనసాగిస్తున్నాడు. ఒకవేళ AITUCకి సంబంధించినటువంటి సూపర్వైజర్లు వస్తే గిట మన ఈ దొంగ వ్యవహారాలు నడవని చెప్పేసి మా నగేష్ను అలాగే ఇర్ఫాన్ ఖాన్ను వీళ్ళను సూపర్వైజర్గా రానియకుండా ఉసగొలిపి హెడ్ సూపర్వైజర్గా కొనసాగుతున్నటువంటి బియ్యాల రవి, పుచ్చన్నను వాళ్ళకు సంబంధించినటువంటి ఒక 2-3 కార్మికులు డ్యూటీ చేయాల్సిన సమయంలో మా సూపర్వైజరింగ్ షిఫ్ట్లో పోతే మేము వీళ్ళుంటే చెయ్యమని చెప్పేసి వాళ్ళని ఉసగొలిపేసి అనేక మార్లు వీళ్ళను నానా బూతులు తిట్టడంతో వీళ్ళు మొన్న హెడ్ సూపర్వైజర్ పిలిపించి వీళ్ళందరితో ముక్కుమ్మడిగా దాడి చేయించడం జరిగింది నగేష్ మీద. నగేష్ తిట్టిండు, వల్గర్గా తిట్టిండు అని చెప్పేసి ప్రెస్కు అలాగే పోలీస్ స్టేషన్ వెళ్ళి మేము కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం. ఆ తిట్టడానికి కారణాలు ఏంది? ఈ బియ్యాల రవి అనే వ్యక్తి హెడ్ సూపర్వైజర్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు ప్రతి నెల షిఫ్టులు మార్చాలి. మార్నింగ్ ఈ కార్మికుడు ఈ మార్నింగ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ రావాలి, నెక్స్ట్ ఏమో సాయంత్రం షిఫ్ట్ రావాలి. కానీ వాళ్ళకు ఎవరైతే వత్తాసు పలుకుతారో వాళ్ళు డ్యూటీలకు రాకుండా వాళ్ళు అటెండెన్స్ చేయడం జరుగుతుంది. అలాగే లెటర్లు పెట్టేసి లెటర్లు మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదు, కుటుంబ పరిస్థితి బాగోలేదని చెప్పేసి సూపర్వైజర్లకు లెటర్లు ఇచ్చినా వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి రాలేకపోతే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని బ్యాకప్ చేసి డైరెక్టర్కు తప్పుడు సమాచారం ఇచ్చి డైరెక్టర్ ఏమో కలెక్టర్ పేరు చెప్పుకుంటా ఈ విషయం పలుమార్లు డైరెక్టర్కి చెప్పినప్పుడు కూడా నేను మాట్లాడుతా చెప్పుతా ఈ సూపర్వైజర్ వ్యవస్థని తీసేస్తా అని చెప్పినప్పటికీ కూడా ఎన్నిసార్లు డైరెక్టర్ను గౌరవించి మేము రిప్రజెంటేషన్లు, వినతి పత్రాలు ఇచ్చి హెడ్ సూపర్వైజర్ ఇట్లా చేస్తున్నాడు, రిజిస్టర్లా ఓలైతే ప్రశ్నిస్తున్నాడో మా రాతోడు రవీందర్ కూడా ఇంతకుముందు రిజిస్టర్లు చెక్ చేస్తే రానుల్లో కూడా అటెండెన్స్ లేచిళ్ళు, మేము వచ్చిన మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని రిజిస్టర్లు చెక్ చేస్తే రిజిస్టర్లలో పేపర్లు చెప్పేయడం జరిగింది. ఈ హెడ్ సూపర్వైజర్గా ఉన్నటువంటి బియ్యాల రవి అనేక రకాలుగా ఇక చేతులు డబ్బులు మారుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు.
అవి మా దృష్టికి రాలే. కానీ ఇవి ఇలాంటి ఎవరైతే ఆయన చెప్పినట్టు వింటాడో, ఆయన చెప్పినట్టు వినలేదనుకో టార్గెట్లు చెప్పించేసి అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మా సూపర్వైజర్గా కొనసాగుతున్నటువంటి నిట్టెడి నగేష్ను మొన్న హెడ్ సూపర్వైజర్గా ఉన్నటువంటి బిఎల్ రవి ఆయన ఆఫీస్ రూమ్కు పిలిపించుకొని ఆ సిఐటికు సంబంధించినటువంటి కార్మికులతోని ముక్కుమ్మడిగా 60-70 మందితోని రూములేసి కొట్టడానికి నానా బూతులు తిట్టడంతో ఫ్లోలో ఆయన తిట్టి తట్టుకోలేక, ఆయన వాళ్ళ టార్చర్ను తట్టుకోలేక ఒక మాట ఏదో జారిండని చెప్పి, ఈయన మాట జారడం కూడా తప్పే, మేము కూడా దాన్ని తప్పు పడతా ఉన్నాం. కానీ ముక్కుమ్మడిగా इसी के साथ हाईटेक न्यूज खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।